నమస్కారం. శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నెల్లూరు నెరజాన్లు మరోసారి మన ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వెల్కమ్. ఆల్రెడీ ఒక విడిత వచ్చారు, మీకు తెలుసు కదా. అందులోంచి ఒకళ్ళు క్వార్టర్ ఫైనల్స్ రీచ్ అయి ఉన్నారు. అమ్మాయి పేరు ప్రత్యూష. తను క్వార్టర్ ఫైనల్స్ రీచ్ అయ్యి మీకోసం ఎదురు చూస్తుంది. ఎవరు వస్తారు మా నెల్లూరు వాళ్ళు నెక్స్ట్ అని. మరి ఈ నలుగురులో నుంచి ఎవరు వెళ్తారో చూద్దాం. ఫైనలీ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ 3 లక్షలు. మరి ఇప్పుడు పరిచయాలు. చందన. నా పేరు చందన, మా వారి పేరు రవికాంత్, మాకు చిన్న బాబు కౌస్తు. మా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ తో నేను ఇంత దూరం వచ్చాను. నిన్నటి నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేశారు ఈవిడ. ఇదే ఇవాళకి 11వ అమ్మయ్య మంచి నీళ్ళలాగా వచ్చేస్తుంది. ఏ గౌతమి, బాగున్నావా? బాగున్నాను సుమ. చెప్పు గౌతమి నీ గురించి. నా పేరు గౌతమి, మా ఆయన పేరు నాగేంద్ర, నాకు 2 పాపలు, మిల్కా, ఇర్మి. మిల్కా, ఇర్మి. ఇర్మి వెరైటీగా ఉంది పేరు, అసలు ఎప్పుడు వినలేదు. దీప్తి. హాయ్ సుమక్క. హాయ్. మనిషి కనిపించడానికి సన్నగా కరెంట్ తీగలాగా ఉంది కానీ ఇందాక చెమ్మచక్క అడిగినప్పుడు నేను 2 స్టెప్పులు అటు వెళ్ళి పడిపోయాను తెలుసా. చెప్పు దీప్తి నీ గురించి. నా పేరు దీప్తి, నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు అవినాష్, నాకు ఒక చిన్న బాబు ఈషన్. నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. పద్మావతి. నా పేరు చిత్రాల పద్మావతి వెంకటేశ్వర్లు, నేను నెల్లూరు నుంచి వచ్చాను. సో నేను అర్బన్ ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలని. నాకు ఒక పాప బాబు. బాబు పేరు రంజిత్ కుమార్, పాప పేరు ప్రేమ తరంగిణి. ఓకే. శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మనం మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగినటువంటి క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, కరెక్ట్ చెప్పకూడదు. మీకు ఒక్కొక్కళ్ళకి 20 సెకండ్స్ టైం ఇస్తాము. చెప్పిన ఆన్సర్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే గౌతమి, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీవీ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? భూకంపం వస్తుంది. గడ్డి ఎక్కడ మొలుస్తుంది? నేలపైన. మనిషి బతకాలంటే ఏం చేయాలి? గుండె కొట్టుకోవడం ఆగిపోవాలి. మల్లెపూలు కావాలంటే ఏం చేయాలి? సూర్యుడు వస్తే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. జలుబు తగ్గాలంటే ఏం చేయాలి? ఐస్ క్రీమ్ బాగా తినాలి. గడియారంలో ఎన్ని ముళ్ళు ఉంటాయి? 20. ఓకే. టీవీ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఏమన్నారు? భూకంపం వస్తుంది. అందుకే స్టార్ మహిళ చూసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా టీవీ ఆపద్దు, భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది. గడ్డి ఎక్కడ మొలుస్తుంది? నేల మీద. ఇది కరెక్ట్ ఆన్సర్. మనిషి బతకాలంటే ఏం చేయాలి? గుండె కొట్టుకోవడం ఆగిపోవాలి. గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి బతుకుతాడు. మల్లెపూలు కావాలంటే ఏం చేయాలి? ఏం చెప్పలేదు, సారీ. సూర్యుడు వస్తే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. సూర్యుడు వస్తే చీకటి వస్తుంది. జలుబు తగ్గాలంటే ఏం చేయాలి? ఐస్ క్రీమ్ బాగా తినాలి. జలుబు తగ్గాలంటే పిల్లలు విన్నారా? ఐస్ క్రీమ్ బాగా తినాలంట. మిల్కీ, నువ్వు విన్నావా? అమ్మ ఏం చెప్పారో? బాగా తినమ్మా ఐస్ క్రీమ్లు. గడియారంలో ఎన్ని ముళ్ళు ఉంటాయి? 20. ఓకే, గడియారంలో 20 ముళ్ళు ఉంటాయంట. మనకి మాత్రం 3 కనిపిస్తున్నాయి. 5 రాంగ్, 50 పాయింట్. రెడీ పద్మావతి? ఎస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దాహం వేస్తే ఏం చేయాలి? బావి తవ్వాలి. మనకి శక్తి రావాలంటే ఏం చేయాలి? కింద పడి దొరలాడాలి. ఇంటికి టూలెట్ బోర్డు ఎప్పుడు పెడతారు? ఇల్లు చేరి ఉన్నప్పుడు, మనుషులు దాంట్లో ఉన్నప్పుడు టూలెట్ బోర్డు పెడతారు. డస్ట్బిన్ లో ఏం వేస్తారు? బంగారము, వెండి. రాజీవ్ కనకాలకు ఎంతమంది భార్యలు? 4-5 ఉంటారు. అగ్గి పుల్ల ముట్టించాలంటే ఏం చెయ్యాలి? నీళ్ళల్లో తడపాలి. మనం ఎవరయ్యా క్వశ్చన్ పేపర్ మొహాలు మండ. దాహం వేస్తే ఏం చెయ్యాలి? బావి తవ్వాలి. బావి తవ్వాలి. బావి ఎప్పుడు తవ్వాలి? నీళ్ళు ఎప్పుడు? దాహం ఎప్పుడు తీరాలి? తవ్వుతూ ఉంటే నీళ్లు వచ్చినప్పుడు దాహం తీరుతుంది. ఈలోగా మనిషి అయినా పోతాడు, పోతాడు పైకి. గోవిందా. బావైనా ఏర్పడుతుంది. మనకి శక్తి రావాలంటే ఏం చెయ్యాలి? కింద పడి దొరలాడాలి. కింద పడి బాగా దొర్లితే శక్తి వస్తుందంట. ఇంటికి టూలెట్ బోర్డు ఎప్పుడు పెడతారు? ఇంట్లో జనాలందరూ బాగున్నప్పుడు. అంటే వాళ్ళతో పాటు టూలెట్ ఇస్తున్నారా? 1+1 ఆఫర్లు ఉంటాయి కదా. ఇంటితో పాటు మనుషులు పనులు చేయడానికి. పనులు చేయడానికి కదా. డస్ట్బిన్ లో ఏం వేస్తారు? బంగారు, వెండి వేస్తారు. మీ డస్ట్బిన్ లో మీరు ట్రూలీ స్వచ్ఛ భారత్ ఇలా తీసి ఇలా వేస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు ఇవాళ వేసుకొని వచ్చారు కదా ఈవిడ, మళ్ళీ వేసుకోరు. ఇంటికి వెళ్ళగానే ఏమండి ఆ డస్ట్బిన్ పట్టరండి ఇలా వేసేస్తారు. మా ఆయన ఎక్కడికి పంపిడు సుమా, లేని పోటీ చెప్పకు. సో వీళ్ళ ఇంటిలో దొంగలు పడినట్టయితే ఎక్కడెక్కడో వెతకండి, వీళ్ళ డస్ట్బిన్లు వెతకండి. రాజీవ్ కనకాలకి ఎంతమంది భార్య? 4-5 విన్నట్టు సుమా. పేర్లేంటి? ఒకటి వచ్చి
సుమ బిందు, ఆ, సుమ రాగం, సుమ కోవిల, సువాసన, ఆ. సుహాసి. ఏంటి 5 చెప్పారు? ఇందులో నా పేరు లేదేంటి? నేను 6. మరి అర్థం చేసుకోవాలి సుమ, ఏంటి అసలు. క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. అగ్గిపుల్లు ముట్టించాలంటే ఏం చేయాలి? నీళ్ళలో తడపాలి, నీళ్ళలో తడిపి ఇలా అంటే అంటే వచ్చేస్తుంది. గుడ్ ఐడియా. నాకు ఇప్పటి వరకు రాలేదు ఇది. 6 రాంగ్, 60 పాయింట్. దీప్తి రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం హైట్ కనిపించాలంటే ఏం చేయాలి? మోకాళ్ళ మీద నడవాలి. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 15. బర్త్డే సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? 100 సార్లు. బస్సులో డ్రైవింగ్ ఎవరు చేస్తారు? కండక్టర్. అన్నదానం చేస్తే ఏమొస్తుంది? పాపం వస్తుంది. జ్వరం వస్తే ఏమవుతుంది? హాస్పిటల్కి వెళ్తే. గురకపోవాలంటే ఏం చేయాలి? టైం అప్. మనం హైట్ కనిపించాలంటే ఏం చేయాలి? మోకాళ్ళ మీద నడవాలి. మోకాళ్ళ మీద నడవాలి. ఏదో ఒకసారి నడిచి చూపించండి. నాకే పనిష్మెంట్. ఈ చీర మీద అవుతుందా? ఈ రోజు నేను టార్గెట్ చేసినట్టున్నారు అందరూ. నాకు ఒక డౌట్, మీకు మోకాళ్ళు ఉన్నాయా? దానిలో బ్రెయిన్ కూడా ఉంది. నేనైతే నా మోకాళ్ళు రోజు ఇంట్లో పెట్టేసి వస్తుంటాను. ఎందుకంటే ఇంతసేపు నించునేటప్పుడు డాక్టర్ అసలే చెప్పారు మోకాళ్ళు పాడవుతాయని. సో ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి వాటిని పాడు చేయడం అని నేను రోజు బీరువాలో పెట్టి తాళం వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే తొడుక్కుంటూ ఉంటాను. ఓహో, నేను అయ్యయ్యో మీరు తెచ్చుంటే బాగుండే. నేను మీ మోకాళ్ళ మీద నడుచుండే. నేను ఇవాళ ఎలాగో తెలియదు కదా, మీరు మీ మోకాళ్ళ మీద నడవడం. సరే కష్టంలే మోకాళ్ళ మీద నడవడం. పోనీ అరచేతి మీద నడుస్తారా? భలే ఉంటది. అనుకుంటుంది నేను ఎందుకు ఆన్సర్ చెప్పాను అని. సరే వెళ్ళు. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 15. 15 రోజులు ఉంటాయి. బర్త్డే సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? 100 సార్లు. 100 సార్లు పుట్టినరోజు జరుపుకుంటూనే ఉంటారా? బస్సులో డ్రైవింగ్ ఎవరు చేస్తారు? కండక్టర్. కండక్టర్. ఓకే, మరి డ్రైవర్ ఏం చేస్తుంటాడు? నిద్రపోతాడు. లేదు, వచ్చిన చిల్లర లెక్క పెట్టుకుంటుంటాడు. అన్నదానం చేస్తే ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఏంటి పుణ్యం రాదా? జ్వరం వస్తే ఏమవుతుంది? హాస్పిటల్కి వెళ్తామని. హాస్పిటల్కి వెళ్తాం, కరెక్ట్ ఆన్సర్. గురకపోవాలంటే ఏం చేయాలి? టైం అయిపోయింది. టైం అయిపోయింది కానీ మీరు గురక పెడతారా? మీ ఇంట్లో ఎవరైనా పెడతారు. పెడతారా? ఏదైనా ఒక గురక మాకు వినిపించండి. ఒకసారి మళ్ళీ అంటా. ఓకే, ఇప్పుడు పద్మావతి గురక విందాం. ఒకసారి ట్రై చేయండి. ఆ మాట ముందుగా ఒకసారి ట్రై చేయండి. మీ గురక కాదు, మీ ఇంట్లో ఎవరిదైనా. చూడండి, నన్ను చూడండి. కొనుక్కుంటారేమో సుమా గారు ఇప్పుడు. ఆ టైప్ లో కూడా గురక పెట్టొచ్చా? కొంతమంది గురకలు ఉంటాయి పాపం, పెద్ద శబ్దాలు ఏమి ఉండవు. ఇలా ఇంకొంతమంది శబ్దాలు ఉంటాయి, బాగా బుసలు ఉంటాయి. ఓకే, ఓకే. ఇంకొంతమంది గురకలు గుర్ర అంటారు. ఇంకా గౌతమి, చందన, ఈవిడ చుట్టుపక్కల వాళ్ళందరినీ లోపలికి పీల్చుకుంటుంది. మళ్ళీ చేయండి. అబ్బా నా వల్ల కానే కదా, అట్లా సౌండ్ రాదు నాకు. ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు డోర్లు అవి ఏమి ఉండవు కదా, ఒక్కడు పెడితే చాలు మొత్తం భోగి నిద్రపోదు. వాడొక్కడు ప్రశాంతంగా నిద్రపోతాడు. మిగిలిన వాళ్ళందరూ లేపండి రా, లేపండి అని చూస్తూనే ఉంటారు. వాడు మాత్రం ఇంత పొట్టేసుకొని నిద్రపోతూ ఉంటాడు. ఓకే, 5 రాంగ్, 50 పాయింట్లు. చందన, యా టైం స్టార్ట్స్ నౌ. దోమలు కుడితే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ప్లాస్టిక్ డబ్బాల్ని ఏం చేస్తారు? తింటారు. చపాతీ కర్రతో ఏం చేస్తారు? తలగొట్టుకోవాలి. చేతులతో ఏం చేస్తారు? లాక్కోవాలి. ఆమ్లెట్ దేంతో వేస్తారు? జ్యూస్ తో. ముక్కుతో ఏం చేస్తారు? అన్నం తింటారు. గాజు పెంకులుంటే ఏం చేయాలి? టైం అప్. దోమలు కుడితే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది. దోమలకా మనక? మనక. హాయ్ దోమ, ఇంకొకసారి కుట్టవా? ప్లాస్టిక్ డబ్బాల్ని ఏం చేస్తారు? తింటారు. అయ్యా, ప్లాస్టిక్ మంచిది కాదు. రోజు ఉదయం టిఫిన్ లో కొంచెం, బ్రేక్ లంచ్ లో కొంచెం తింటే అందగా మీలాగా అందంగా ఎర్రగా బుర్రగా వస్తుంది. అక్కర్లేదమ్మా, మనం విడివిడిగా తినక్కర్లేదు. మీకు సంగతి తెలుసో లేదో, చాలా మంది ప్లాస్టిక్ బాటిల్లు కొనేసుకొని అందులోకి వేడి నీళ్లు పోసి నాన్న తాగు తాగు అంటూ ఉంటారు. మీకు తెలుసో లేదో, ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కూడా కొంచెం కొంచెం కరిగి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఆఫీసుల్లో కూడా చాలా మంది ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతుంటారు. అది అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు.
ప్లాస్టిక్ డబ్బాల్లో పిల్లలకి వేడి వేడి అన్నం కూర అన్ని కలిపి మనం చాలా మంచి చేసేస్తున్నాం అనుకొని పెట్టేస్తూ ఉంటాం కానీ స్టీల్ చాలా మంచి. ఒకప్పుడు మనం స్టీల్ వాడేవాళ్ళం, తర్వాత షోకులకు పోయి కలర్లు తెచ్చుకొని అన్ని ప్లాస్టిక్లు వాడడం మొదలెట్టేశాం. మళ్ళీ మార్చేసుకోండి పద్ధతులన్నీ. స్టీల్ బాటిల్స్ పెట్టుకోండి, మరచెంబులు ఇవన్నీనే మంచివి. చపాతీ కర్రతో ఏం చేస్తారు? తలని కొట్టుకోవాలి. తల కొట్టుకుంటారు. మీద మీ వారిదా? మా వారి చేతులతో ఏం చేస్తారు? లాక్కోవాలి. అవును, లాక్కుంటారు. ఇది కరెక్టే. ఆమ్లెట్ దేంతో వేస్తారు? జ్యూస్ తో. ఏం జ్యూసులతో ఆమ్లెట్లు వేస్తారు? ఆరెంజ్ జ్యూస్, బత్తాయి జ్యూస్. ఆమ్లెట్, దాన్ని ఆమ్లెట్ అనే అంటారా? ముక్కుతో ఏం చేస్తారు? అన్నం తింటారు. హే, ముక్కుతో అన్నం తింటారా? మెతుకు మెతుకు తింటారు అని. సాంబార్ రసం అన్ని పోసుకుంటారా డైరెక్ట్ గా? 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. 4 మొహాలు చూపిస్తాము, గుర్తుపట్టండి. 40 పాయింట్లు కొట్టేసుకోండి. చందన చెప్పండి, వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. చూడండి. బాదల్పూర్ కా విలన్ అనుకుంటా. పోలీస్ సైరన్ వినిపించేసరికల్లా సగం మీసం గీయించుకొని వచ్చేసాడు. అరగుండు లాగా. యా, పోలీసులు గుర్తుపట్టకుండా ఉండడానికని ఈ వేషంలో తిరుగుతున్నాడు. ఏ వెంకటేష్, డి రవితేజ, డి విష్ణు, సి ఎవరో అర్థం కావట్లేదు, రాజశేఖర్. ఫైనల్. ఏ వెంకటేష్, బి రవితేజ, డి విష్ణు అండ్ సి రాజశేఖర్. ఓకే, సో ఏతో మొదలెడదాం. వెంకటేషా, దీప్తి అది ఏ? మేబీ పద్మావతి. కాదు, కాకూడదు. మరి ఎవరది? కిట్ గారు అబ్బాయి మహేష్ బాబు అనుకుంటున్నాను. మీరేమనుకున్నారు? వెంకటేష్. నాకు ఆడియన్స్, మనమేమనుకుంటున్నాం? నితిన్. వెంకటేష్ కాదు, అది నితిన్. సో ఇది పాయింట్లు పోయే. నెక్స్ట్ రవితేజ. రవితేజ. దీప్తి. రైట్. ఓకే, చూద్దాం. బి రవితేజనా? ఓకే, రవితేజనే. సి కొంచెం డౌట్ గా ఉంది కదా, రాజశేఖర్ అని. మీరు? రాజశేఖరే. అందరూ రాజశేఖరే. ఏ చూద్దామా? కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10. ఓకే, డి. ఇప్పటి వరకు 2 కరెక్ట్ అయ్యాయి. 2 కరెక్ట్. మీరు మంచు విష్ణు అన్నారు కదా, డి. దీప్తి? నాగ చైతన్య. నాకెందుకో చందన ఏమో విష్ణు అనింది, వీళ్ళు నాగ చైతన్య అంటున్నారు. చూద్దాం. నాగ చైతన్య. వీళ్ళందరూ అనుకున్నారు కానీ అనుకోవాల్సిన వాళ్ళు అనుకోలేదు. చందన విష్ణు అనుకుంది. అంటే మొత్తం 4 2 కరెక్ట్, 20 పాయింట్. దీపు రెడీయా? రెడీ. ఏది చెప్పు. వారేవా ఏం ఫేస్ అని. వారేవా ఏమి ఫేస్. బాగా వచ్చింది చూడు. దీప్తి, ఆల్మోస్ట్ నాకు చూస్తుంటే ఎందుకో నీకు రిలేషన్ లాగా అనిపిస్తుంది. చూడు, కళ్ళు కలుస్తున్నాయి. సి పవన్ కళ్యాణ్. సి పవన్ కళ్యాణ్. ఓకే. ఏ నితిన్. ఓకే. బి రామ్. డి అబ్బా. ఏ సినిమా చూపిస్తే మామ హీరో. అతని అతను పేరు రావట్లేదు. అతను హిందీలో వస్తాడు. అతను ఉయ్యాలవుతాడు. అతనే ఉయ్యాలవుతాడు. అదే సైకిల్ వెళ్తాడు. కుమారి 21F. అదే అతనే. ఉయ్యాల జంపాల ఇన్ని పిక్చర్స్ చేశాడు. అతనే కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా. టైం అయిపోతుంది. అయిపోయింది. సో ఏ నితిన్. ఏమన్నారు మీరు? నితినే చెప్పాను. ఏ నితిన్. బి రామ్. సి పవన్ కళ్యాణ్. డి అతనే. ఫైనల్. మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ డి అతనేనా కాదా చూద్దాం. అతనేనా? అతనే 100%. డి అతనేనా? డి అతనేనా కాదా చూద్దాం. డి అతనే కదా. అతనే. నువ్వు అనుకున్నతనే కదా. అవును. మరి ఇంకెందుకు బాధ? ఇప్పుడైనా పేరు చెప్పొచ్చు కదా. రాజ్ తరుణ్. అతను రాజ్ తరుణ్. కానీ అతనే. ఈమె ఎవరైతే అనుకున్నారో అతనే. కానీ నేను 3 మూవీస్ చెప్పాను కదా, కరెక్ట్ ఇవ్వచ్చు కదా. అది మూవీ టైటిల్స్. వేరే కొత్త రౌండ్ మేము పెడుతున్నాం తర్వాత. అప్పుడు అలా ఆడుతూ గాని. ఓకే, ఇప్పుడు ఏ చూద్దాం. ఏ నితిన్. సుమంత్.
హనుమంతు. ఇది అతను కాదు. బి మీరేమన్నారు? రామ్. బి రామ్. రామ్ అన్నారు. చందన? తరుణ్. తరుణ్. చూద్దాం బి. దట్స్ తరుణ్ యా, దట్స్ తరుణ్. దీప్తి ఇది కూడా పోయింది. ఇక మిగిలింది సి. పవన్ కళ్యాణ్ అని ఎలా చెప్పావు? మీసాలు చూసా. ఎందులో మీసాలు? పులి. పులిలో మీసాలా? యా కరెక్ట్, కొమరం పులి. గౌతమి? పవన్ కళ్యాణ్ కొమరం పులి. పవన్ కళ్యాణ్. అమ్మా తల్లి 4 రాంగ్ అయ్యాయమ్మా, నీకేమీ రాలేదు. దీప్తి సారీ. రౌండ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి. కరెక్ట్. పద్మావతి మీరు రెడీయా? ఓకే సుమా, చెప్పండి. వరేవా ఏమి ఫేస్. చూద్దాం. ఈ సగం కళ్ళజోడులు వేసుకొని వస్తున్నారు. ఏ శ్రీకాంత్, బి అర్జున్, సి సుమా. దెబ్బతినేటట్లున్నాను. ఇవి 4 నాకు తెలుసు, నేను చెప్తా. వద్దు చెప్పొద్దు. ఏ శ్రీకాంత్, బి అర్జున్, సి నాగార్జున, డి జగపతి బాబు. ఫైనల్. ఏ శ్రీకాంత్ అవునా? శ్రీకాంత్. ఎస్. శ్రీకాంత్ చూద్దాం. ఏ కరెక్ట్. శ్రీకాంత్. ఇప్పుడు బి. బి అర్జున్. అర్జున్. అల్లు అర్జున్ కాదు. కాదు. గౌతమి? అర్జున్. దీప్తి? అర్జున్. అర్జున్. చూద్దాం. ఓకే మరి నెక్స్ట్ సి. నాగార్జున. గౌతమి? మోహన్ బాబు. చూద్దాం. మోహన్ బాబా నాగార్జున? అది మోహన్ బాబు గారు. ముంచేశారా మోహన్ బాబు గారు? డి జగపతి బాబు కదా. గౌతమి? జగపతి బాబు. డి జగపతి బాబు. చూద్దాం ఇది జగపతి బాబు అవునా కదా. ఆల్మోస్ట్ ఇక్కడ 3 లక్షలు గెలుచుకున్నంత ఆనందంలో ఉన్నారు. ఛాలెంజ్ చేసి వచ్చావా? ఎంతో మంది ఎంకరేజ్ చేసి పంపించారు. అవునా? వాళ్ళందరి పేరు నిలబెట్టాలి. అంతే కదా సుబ్బా. 4లో 3 కరెక్ట్. 30 పాయింట్లు తీసుకోండి. గౌతమి రెడీయా? చెప్పండి. వారేవా ఏమి ఫేస్? వారేవా ఏమి ఫేస్. చూడండి. ఏ ప్రియామణి, బి చార్మి, డి స్నేహ, సి. సి శ్రేయ. ఫైనల్. ఏ ప్రియమణి, బి చార్మి, సి శ్రియ అండ్ డి స్నేహ కదా. ఏ ప్రియమణినా? శ్రీదేవి మన అనుకుంటున్నాను. పత్రిదేవి గారు. దీప్తి? శ్రేయానే అనుకో. నాకెందుకో ప్రియమనే అనిపిస్తోంది సుమా. బట్ ఆడియన్స్ అడుగుతాను. ఆడియన్స్ ఏమో జెనీలియా అంటున్నారు. చూద్దాం. ఆడియన్స్ ఇస్ కరెక్ట్. అది జెనీలియా. డి చార్మి. ఎస్ కరెక్ట్. చార్మి. చార్మి. అందరూ చార్మి అంటున్నారు. చూద్దాం. అవును చార్మి. సి శ్రేయ అన్నారు. చూద్దాం శ్రేయ అవునా కాదా. భూమిక. మీరు గంటు చీమలంటే పెదవులు గుర్తుపట్టలేదా? ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు. ఇప్పుడు డి. డి ఏమో స్నేహ కదా. స్నేహ ఏనా చందన? స్నేహ. దీప్తి? స్నేహానే. పద్మావతి? మేబీ. చూద్దాం. అవును స్నేహనే. 2. 4ట్లో 2 కరెక్ట్. 20 పాయింట్. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదలా. వదల బొమ్మాలి వదలా. ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ వచ్చేస్తుంది. వాక్యంలో ఒక్క అక్షరం తప్పైనా సరే, ఒక్క ఒత్తు తప్పైనా సరే మేము ఇవ్వం. చూడండి. దీప్తి?
మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటా. మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటా. ఇది కరెక్టా పద్మావతి గారు? నాకు అస్సలు కనిపించలేదు సుమ. అయితే మీరు ఐ చెకప్ చేయించుకోవాలి. చందన ఇంకా ఫస్ట్ లెటర్ కూడా చదవలేదు. ఈలోగానే ఆవిడ మొత్తం చదివేసింది. అయితే ఈ రౌండ్ గోవిందానే మీకు. గౌతమి, నేను చదవలేదు. మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటా. దత్తత తీసుకుంటారా మమ్మల్ని అందరినీ? కొంచెం కష్టమే. నన్నైతే చాలా కష్టం, ఆలోచించుకో. మీరు ఒక్కళ్ళు వచ్చేయండి. నీకు చాలా తలకాయ నొప్పి, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇది కరెక్టా కాదా చూద్దాం. మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటా. కరెక్ట్. పాయింట్లు వచ్చేసాయి. నెక్స్ట్ వాక్యం. దీప్తి, బేరం ఆడడం ఆడవాళ్ళ హక్కు. ఎక్కడ బేరం ఆడాలి దీప్తి? కూరలు కొనేటప్పుడు, కూరలు కొనేటప్పుడు బేరం ఆడాలి. చీరలు కొనేటప్పుడు. మన కనీస హక్కు. మొగుడిని బేరం ఆడతాం కదా సుమా. ఏంటి? మొగుండి కొనేటప్పుడు అంట. అది కట్నం ఇస్తాం కదా సుమా. 50 లక్షలు అడిగితే కొంచెం తగ్గించుకోండి, 25 లక్షలు డిస్కౌంట్ ఆఫర్ ఏం లేదా అని అడగాలి. అబ్బో, లేదా నాకైతే 1+1 కట్నం ఏం ఆఫర్ లేదు. లేదా? పద్మావతి గారు, కట్నంలో 1+1 ఆఫర్. ఆయనకి అర్థం తీసుకోలేదు. మీ గురించి చెప్పలేదు, మా వారు కూడా మా ఆయన కట్నం కూడా తీసుకోలేదు. తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంట చందన, మనం బేరం ఆడాలన్నా బేరం ఆడలేం. ఎక్కడ? గోల్డ్. అయ్యా, ఎంత బేరం ఆడతాం అసలు? అస్సలే ఏ, making charges తగ్గించవయ్యా. తగ్గించు, ఆ, ఇంత తగ్గించు. percent, అంత పర్సెంట్. వాడిని గీకి తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్లు చేయించి అబ్బబ్బబ్బా. ఎక్స్పీరియన్స్ లాగున్నారే. బేరం ఆడాలనుకున్నా ఆడలేనిది ఎక్కడ? హాస్పిటల్స్ బిల్లు ఎక్కువ వేశారు. హాస్పిటల్ బిల్లా? ఆహా. బేరం ఆడరా? తప్పదు కదా సుమా, అక్కడ ఉండే సిచ్యువేషన్ అలాంటిది. కానీ మనం ఈ మధ్య షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే వేలకి వేలు సినిమాల మీద, సినిమా టికెట్ల మీద, అక్కడ ఫుడ్ మీద ఖర్చు పెడుతున్నాం. కానీ వెళ్ళి కొత్తిమీర కట్ట పాపం వాళ్ళు ఒక 5 రూపాయలు అంటే అక్కడే 2కి ఇవ్వ అని అడుగుతాం. అదే షాపింగ్ మాల్ లో అయితే 15 రూపాయలు కొత్తిమీర కట్ట కొనుక్కుంటాం. దీప్తి, నువ్వు చెప్పింది కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్. తర్వాత వాక్యం. దీప్తి, తిత్తిరి బిత్తిరి అత్తిలి సత్తి. తిత్తిరి తిత్తిరి బిత్తిరి అత్తిలి సత్తి. తిరి బిత్తిరి అత్తిలి సత్తి. నేను టీటీటీలోనే ఉన్నా సుమా. ఇంకొక వాక్యం ఏంటి? మీరు తప్పసాలోనే ఉన్నారా? డాట్ల దగ్గరే వద్దా? చూద్దాం. తిరి బిత్తిరి అత్తిలి సత్తి. కరెక్ట్ ఆన్సర్. దీప్తికి మళ్ళీ 10. ఇంకో వాక్యం. దీప్తి, రమ్మంటే పో, పొమ్మంటే రా. నాకు డౌట్, నువ్వు తిరగేసిన తెలుగు చదివావా? మేమందరం సరిగ్గా చదివాము, ఇవి చదవడం ఎలా లేదు చదివేది? సుమా, తను టీచర్ కదా, ఆ, ఇంకా ఎల్కేజీ స్టూడెంట్స్ కి అలాగే UKG రాస్తుంటారు students కు వాళ్ళు. అలాగా రాసి ప్రాక్టీస్ చేస్తుంటది అంటే అనుకుంటా. ఇలా కాదు కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చేసేటప్పుడు ABCDలు ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అని కింద నుంచి పైకి నేర్పిస్తాను. Z to A, 10 to 1. ఆ reverse Tables వేరు. కూడా. ఇది ఇదే ఇది రివర్స్ వేరే. కదా. ఈ రివర్స్ ఎప్పుడు different. ప్రాక్టీస్ చేయలేదు. కానీ మీకు బాగా పట్టుందని మీకు అర్థమైందిగా. Thank you. ఇప్పుడు ఏదైనా ఇంట్లో మీరు రివర్స్ లో చేయండి. తన పట్టుదలకు ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నట్టుంది దీప్తి. పనులు మీరు కాకుండా మీ వారు చేయాలి. మా వారు చేసి పెరుగు తోడు పెట్టాలంటే ఏం చేయాలి? పెరుగులోకి పాలేయండి. ఇలా అన్ని రివర్స్ లో చేయండి. ఓకే, మీకు బాగా కలిసి వస్తుంది. చూద్దాం. రమ్మంటే పో, పొమ్మంటే రా. కరెక్ట్. 10. మొత్తానికి ఈ రౌండ్ క్లీన్ స్వీప్ చేసిన మొట్టమొదటి పార్టిసిపెంట్ ఇన్ ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే, సో ఫస్ట్ డైలాగ్ వినండి. జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్,
నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై, ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడక. రేయ్ క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దీప్తి. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నా నెత్తురు ఉడుకుతోంది నెక్స్ట్ క్వశ్చన్ అడగాలని. రెడీయా? ఈ డైలాగ్ ఏ సినిమాలోది? చందన. సింహ. సింహ. రాంగ్ ఆన్సర్. దీప్తి. నెగటివ్ పాయింట్స్ లేవు, ఏదో ఒక ఆన్సర్ చెప్పు. ఓకే, పాస్ ఇట్. పద్మావతి. సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి కాదు. గౌతమి. లయన్. లయన్ కాదు. ఈయావ్. నేను క్లూ ఇస్తాను, చెప్పండి దాన్ని బట్టి. ఓకే, బిగినింగ్ వి. దీప్తి. వీరభద్ర. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఫుల్ ఇందాకటి నుంచి దున్నుకుంటూ వెళ్ళిపోతుంది పాయింట్లు. ఇప్పుడు ఇదే డైలాగ్ మనందరం చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఓకే, రేయ్ జైల్లో ఉండి నన్ను చంపడానికి ప్లాన్ లేసావు కదరా, నువ్వక్కడ నేనిక్కడ, పసలేదు. హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్, లెగ్ టు లెగ్ చూసుకుందాం రా. నీకోసమే నేను జైలు దర్వాజా తలుపులు కొట్టా, రారా నెత్తూరులో ఉడకబెడతా నా సన్ను. చందన, ఇందులోంచి ఏదైనా కొన్ని చెప్తే చాలు, అక్కడే ఉండి చెప్పండి. జైల్లో ఉండి ప్లాన్ చేసావు కదరా, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, నీ దగ్గరికి వచ్చా, నీ రట్టింటికి వచ్చా, నెత్తిర్లో ఉడక పెడతా నా నా సామి రక్తంతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. అయ్యో దీప్తి. రేయ్ అలాగ ఇలా రా, ఇలా రా. నువ్వు బెదిరిస్తే బాగుంటది. ఇట్లా రా, రా దీప్తి, ఇక్కడ రా. చెప్పు. ఎందుకు అక్కడి నుంచి. నన్ను టార్గెట్ చేసావు ఈ రోజు? రేయ్ జైల్లో ఉండి నన్ను చంపడానికి ట్రై చేసావు కదరా, రారా బయటికి, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, లెగ్ టు లెగ్. నువ్వక్కడ నేనిక్కడ, అసలేదు. నెత్తుర్లో ఉడకబెడతా నా ఆకుర. రెడీ? పద్మావతి చెప్పండి. రేయ్ జైల్లో నేను ఇక్కడ, నువ్వు అక్కడ, ఫేస్ టు ఫేస్, నేను వస్తా, నువ్వురా, అంతా చూపిస్తా, నెత్తుర్లో ఉడికిస్తా, స్టార్ మహిళ షీల్డ్ తో కొడతా. కొట్టేలాగా ఉంది ఈవిడ. గౌతమి. రే జైల్లో కాదురా, ఇంటి దగ్గర చూసుకుందాం రా, హ్యాండ్ టు హ్యాండ్, లెగ్ టు లెగ్, చంపేస్తా. నవ్వొస్తుంది ఆవిడకే చంపుతుంటే. చంపేస్తా. రక్తంలో ఉడకబెట్టి చంపేస్తా నేను. ఓకే, బాగా మరిగించండి. ఓకే, నెక్స్ట్ డైలాగ్. కోనసీమ రాయలసీమ, కోదాడ బెజవాడ, పులిచెర్ల నంద్యాల, ఏ సెంటర్ అయినా ఓకే, పతి జగపతి. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దీప్తి. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. దీప్తి ఛాన్స్ ఇవ్వట్లా మాకు. ఈ డైలాగ్ లో జగపతి బాబు చెప్పిన 2 సెంటర్ల పేర్లు చెప్పండి. దీప్తి. రాయలసీమ కోదాడ. రాయలసీమ కోదాడ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. కోనసీమ రాయలసీమ, కోదాడ బెజవాడ, పులిచెర్ల నంద్యాల, ఏ సెంటర్ అయినా ఓకే, మహిళ, స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ. చప్పట్లు. గౌతమి చెప్పు. కోనసీమ అయినా రాయలసీమ అయినా బెజవాడైనా నెల్లూరు అయినా ఎక్కడైనా సరే నేను అదే వండుతా. నేను అదే మీరు ఇంకేం అడగొద్దు నన్ను, నేను పప్పే పెడతా. దీప్తి. కోనసీమ రాయలసీమ, నెల్లూరు, హైదరాబాద్, ఎక్కడైనా సరే. తర్వాత చెప్పు. మహిళ, స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళతో కొడతావా? ఓకే, నెక్స్ట్ డైలాగ్. అంటే రోజుకు దాదాపు 10 గంటల చొప్పున నెలకు 300 గంటలు పనిచేస్తే మీ ఆదాయం 3 లక్షలు. 15 రోజులకు 1,50,000, వారానికి 75,000, రోజుకి 10,000, అంటే గంటకి 1,000 రూపాయలు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడి వేస్ట్ చేసిన ఈ పావుగంట ఖరీదు 250 రూపాయలు. నెలకి నా ఉద్యోగానికి మీరు నాకు ఇస్తానన్న జీతం. అంటే ఇప్పుడు నేను మీకు 250 రూపాయల ఆదాయాన్ని రాకుండా చేశానన్నమాట. ఎలా ఉంది సార్ ఈ టిట్ ఫర్ టాట్? ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
పద్మావతి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. అమ్మయ్యా, ఒక్కసారి దీప్తి నొక్కకుండా చేశారు. నేను నొక్కాను కానీ నీకన్నా ముందు నొక్కింది, నీ పాయింట్లు నొక్కేసి. నెక్స్ట్ క్వశ్చన్, చిరంజీవి రావు గోపాలరావు గారికి ఎంత ఆదాయం రాకుండా చేశాడు? చందన. 250 రూపాయలు. 250 రూపీస్. కరెక్ట్, 10 పాయింట్లు. అంటే రోజుకి 10 గంటల పాటు 300 గంటల పాటు మీరు నెలకి పనిచేసినట్టయితే మీ ఆదాయం 1,50,000. అంటే వారానికి మీకు వచ్చేది 15,000. ఒక గంటకు వచ్చేది 1,000 రూపాయలు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడినటువంటి ఈ గంటలో మీరు వేస్ట్ చేసింది 1,000 రూపాయలు. మీరు నాకు నెలకి ఇస్తానన్నటువంటి జీతం. అంటే ఒక గంట ఆదాయం నేను మీకు పోగొట్టినట్టే కదా. ఎలా ఉంది ఈ టిట్ ఫర్ టాట్? దిస్ ఇస్ ద ఛాలెంజ్. కొంచెం లెక్కలు తప్పు ఉండొచ్చేమో గానీ లెక్క తప్పలేదు. ఏంటో చెప్పా, 1,50,000, 15,000, 1,000 రూపాయలు. నువ్వు చెప్పు గౌతమి. రోజుకి 10 గంటల చొప్పున పనిచేస్తే రోజుకి 1,000 రూపాయలు, గంటకి 250 రూపాయలు. కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఉంటుంది? పద్మావతి, డిస్కౌంట్ లేవు సుమా. మీరు డైలాగ్ చెప్పండి. రోజుకు 10 గంటల లెక్కన పని చేస్తే నెల ఆదాయము సారీ సుమా, రోజుకు 10 గంటలు రాదు సుమా. కష్టం ఇన్ని మీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పచ్చు. మ్యాథ్స్ లో నేను అక్కర్లేదు. సుమక్క ముందు నేను చెప్పేస్తే మళ్ళీ నేను చెప్పు. మర్చిపోయాను. డైలాగ్ ఎగిరిపోతుందంటే చెప్పేస్తాను తొందరగా. చెప్పు. రోజుకి 10 గంటలు చొప్పున నెలకి 300 గంటలు పనిచేస్తే వచ్చే ఆదాయం 3 లక్షలు. వారానికి 1.5 లక్ష. 15 రోజులకి 1.5 లక్ష. వారానికి 75,000. అంటే రోజుకి 10,000. గంటకి 1,000 రూపాయలు. ఓకే, దీన్ని మనం ఒక హౌస్ వైఫ్ కి కన్వర్ట్ చేసి చెప్పొచ్చు. హౌస్ వైఫ్ గా నేనేం సంపాదించట్లేదు అంటారా? ఏం మాట్లాడుతున్నారో తెలుసా మీకు? ఒక రోజులో నేను 10 గంటలు పనిచేస్తున్నట్టయితే అంటే నెలకి 300 గంటలకి మీరు నాకు ఇవ్వాల్సినటువంటి ఆదాయం 3 లక్షలు. అంటే 15 రోజులకి 1,50,000. ఒక వారానికి 75,000. రోజుకి 10,000. అంటే ఒక గంటకి మీరు నాకు ఇవ్వాల్సిన జీతం 250. ఇదేమి ఇవ్వకుండా తీరిగ్గా కాఫీ పెట్టు, న్యూస్ పేపర్ పట్ల, ఇవాళ టిఫిన్ ఏంటి, చట్నీలో ఉప్పు తక్కువైంది, సాంబార్ ఎందుకు వండావు, ఆకుకూర పప్పు లేదా అని అడగడానికి మాత్రం నోరొస్తుందే. రేపటి నుంచి నాకు జీతం ఇవ్వండి మాత్రం తెగ అడిగేస్తుంటారు కదా. సో హౌస్ వైఫ్ పాపం ఇంత పని చేస్తున్నారు కానీ జీతం లేదు. అయ్యో, ఒక మంచి వడ్డాణం చేయించుకోండి. నెక్స్ట్ డైలాగ్. ఇదిగో కన్ను తీసుకెళ్ళి కాల్చేయి. మహా అయితే ఏం చేస్తారు? ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. ఎందుకు బజర్ నొక్కావు? నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు కదా. ముందే బజర్ నొక్కేటువంటి పార్టిసిపెంట్ వల్ల నాకే కాదు వాళ్ళకు కూడా లాభం లేదు గౌతమి. సారీ నేను నొక్కుతాను. ఆల్రెడీ డైలాగ్ విన్నటువంటి దాంట్లో ఉన్నాను నేను. డైలాగ్ లోని నాకు టైటిల్ వచ్చేస్తుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? చందన. ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. కాదు, wrong answer. Pass it to దీప్తి. జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నీకు ఎలా ప్రకాష్ రాజ్ లాగా అనిపించారు, వినిపించారు? అంటే నేను చెప్పడం వల్ల నీకు అలా అనిపించిందా? కన్ఫ్యూజ్ చేసావు సుమా. అవునా? కన్ఫ్యూజ్ చేసావు. ఓకే, లేకపోతే దీప్తి. కరెక్ట్ చెప్పుండేది. ఎన్టీఆర్ ఈ డైలాగ్ లో ఒక పేరు చెప్పాడు, అది ఏం పేరు? దీప్తి. మూర్తి. మూర్తి. దీప్తి కరెక్ట్ ఆన్సర్. 10. ఇప్పుడు ఈ డైలాగ్ కి మనం డబ్ స్మాష్ చేద్దాం. డైలాగ్. ఇదిగో కన్ను తీసుకెళ్ళి కాల్చేయి. మహా అయితే ఏం చేస్తారు? ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. మూర్తి. గౌతమిరా, చిరాకు ఉంది నాకు చాలా. ఇక్కడ నిలబడు. చెప్పు. ఇదిగో కన్ను తీసుకెళ్ళి కాల్చేయి. మహా అయితే ఏం చేస్తారు? ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. మూర్తి రండి.
ఎక్స్ప్రెషన్, ఫీలింగ్, ఫీలింగ్, ఫీల్ ఇట్. ఇదిగో గన్ను తీసుకెళ్ళి కాల్చేయ్. మహా అయితే ఏం చేస్తారు? ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. అమ్మయ్యా. చందనారా, ఇదిగో గన్ను తీసుకెళ్ళి కాల్చేయ్. మహా అయితే ఏం చేస్తారు? ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. సో క్యూట్. థ్యాంక్ యూ. ఎంత మంచి స్మైల్ తో, ఒక రాక్ అండ్ రోల్ మూమెంట్ తో బాగా చేసింది. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తిప్పిరా. పద్మావతిరా. చందన. గౌతమి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ మంచి టొమాటో గేమ్. ఒక టొమాటో తీసుకోండి, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కింద పట్టుకొని, ఈ టొమాటో మాత్రం అటు ఇటు తల ఊపేటప్పుడు కంప్లీట్ గా ఇక్కడే స్టేబుల్ గా ఉండి మొత్తం చేసి ఇటు రావాలి. తర్వాత ఇక్కడ ఇలా పెట్టి ఇది చేతిలో పట్టుకొని ఒక రౌండ్ వేసి దీన్ని ఇలా పడేసాక అప్పుడు దీన్ని ఇలా పడి, టొమాటో మీరు నోట్లో పెట్టుకున్న తర్వాత కంప్లీట్ గా పైకి వచ్చి అప్పుడు హెడ్ అటు ఇటు చేయాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ దీనికి రావాలి. అండ్ మీరు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఇది పడిపోయింది అనుకో, చేతిలో ఉండేది కూడా పడేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకోటి పెట్టుకొని చేతులు ఇంకోటి తీసుకొని రావాలి. ఓకే, సో మనం మొదలెడదాం విత్ కమాన్ గౌతమి. క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి నెల్లూరు నుంచి వెళ్తున్నటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? విన్నరే కాదు, రన్నర్ కి కూడా అవకాశం ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. రెడీ, 1 2 3 గో. గుడ్ గౌతమి, బాగా ఆడుతున్నావు. Thirty seconds more. Seconds more. వేసుకోవచ్చు 2. Yes. Time up. 2 4 6 8 20 పాయింట్లు. బాగుందా టమాటో? బాలేదా? అయ్యా, అయితే ఈ అమ్మాయికి నిమ్మకాయ పెట్టి ఉండాల్సింది. చాలా బాగుంది. ఓకే, 1 2 3 గో. అబ్బా,
ఒకటి కింద పడిపోయిందంటే ఒకటే అందులో ఉందంటే కౌంట్ లేదు, 2 పడాలి. టమాటో చేయకుండా వెళ్ళిపోయావా? లాస్ట్ 20 seconds. అబ్బా! టైమ్ అప్. ఇందులో ఒకటి జత లేకుండా ఉంది, అంటే ఒకటి ఇక్కడ వేసారు, ఇంకోటి కింద పడిపోయింది. సో ఇది కూడా లెక్కలోకి రాదు. 2, 4 40 పాయింట్లు. రెడీ, 1 2 3 గో. అయ్యా అదృష్టం అంటే ఇలా ఉండాలి. ఇవాళ ఏం తొక్కొచ్చావో గానీ టొమాటో తొక్కనుకుంటా. Twenty seconds more. Time up. 2 4 6 8 80 పాయింట్లు. పద్మావతి, దీప్తి ఎవరు వెళ్తున్నారు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి? పద్మావతి టార్గెట్ 14 బంతులు అందులో పడాలి. రెడీ, 1 2 3 గో. ఇది ఒక ఛాలెంజ్. కమాన్, 1 2 కమ్. స్టిక్కర్ కింద చేయి, స్టిక్కర్ కింద. నాలుగు, ఇంకో 10 అంతే. Come on, you can. Thirty seconds more. ఎనిమిది, రెండు పడలేదు, ఒకటే పడింది, ఒకటి తీసేశాను. 2 4 6 8 80 పాయింట్లు పద్మావతి. కానీ బాగా ట్రై చేశారు. ఓకే, నెల్లూరు నుంచి సూపర్ స్టార్ మహిళ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంటుంది దీప్తి.
దీప్తి కంగ్రాచులేషన్స్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొత్తానికి నెల్లూరు నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రీచ్ అవుతుంది క్వార్టర్ ఫైనల్స్. మరి మీ నెల్లూరు వాళ్ళకి ఏమైనా చెప్తారా? నెల్లూరు వాళ్ళకి అందరికి గట్టిగా చెప్తున్నాను, సూపర్ స్టార్ మహిళ నేనే. ఓకే, సో కంగ్రాచులేషన్స్ దీప్తి, సూపర్ స్టార్ మహిళ క్వార్టర్ ఫైనల్స్ నువ్వు రీచ్ అయ్యావు. అయితే మీలో నెక్స్ట్ లీడ్ లో ఉండేవాళ్ళు అంటే పద్మావతి గారు, మీరు రన్నర్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏమో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వేచి చూడండి. మరి మా ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. సీ యూ అగైన్ ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. బై బై.